వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సంజయ్ గారు. నమస్కారం సార్. సార్, మనం చూస్తున్నాం రీసెంట్ గా న్యూస్ లో ప్రీ లాంచ్ స్కామ్స్ కానీ, లేదంటే బైబ్యాక్ గ్యారంటీ స్కామ్స్ కానీ. అసలు బైబ్యాక్ అంటే నాకు అర్థం కాదు. ఒకవేళ నిజంగానే మన దగ్గర నుంచి వాళ్ళు తిరిగి కొనుక్కుంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్ముతున్నారు ఎందుకు? అక్కడ ఏం జరుగుతుంది? బ్యాక్ స్టోరీ చెప్పండి. ఇలా ఎందుకు ఇలా జరుగుతుంది, అండ్ మార్కెట్ లో ఇలాంటి వాటితో జనాలు ఎలా సేఫ్ గా ఉండాలి అనేది ఒకసారి చెప్పండి. అందరు ఏమనుకుంటారంటే ఆఫర్లు చూసి, హోర్డింగ్లు చూసి, హీరోలు వచ్చి, హీరోయిన్లు వచ్చి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేశారంటే మాత్రం అది ఏక్ నంబర్ క్లియర్ ఉంటది, పర్ఫెక్ట్ అనుకుంటారు వాళ్ళు. అవును, అంటే ట్రస్ట్ అలా బిల్డ్ అవుతుంది. అట్లా మార్కెట్ లో జనాలకు అదొక ఫోబియాలో ఉన్నారు చాలా మంది. ఏంటంటే అదొక భ్రమలో ఉన్నారు. ఒక హీరోయిన్ వచ్చి యాడ్ ఇచ్చిందంటే అది కరెక్ట్, హీరో వచ్చి యాడ్ ఇచ్చిందంటే కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ తప్ప వేరే ప్రొఫెషన్ తెలియదు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్, వాళ్ళ అగ్రిమెంట్ ఏముంటదంటే సో అండ్ సో ప్రోడక్ట్ నేను ప్రమోట్ చేయాలి, 1 year 2 years 10 years కాంట్రాక్ట్ ఉంటుంది. అప్పటి వరకే వాళ్ళకి డబ్బులు వస్తాయి, లేదా రాయల్టీ వస్తుంది. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో. అవునా కదా? ఇది ఎక్కడైనా సరే జనరల్ పాలసీ ఉంటది. వాళ్ళకి ఏంది, వచ్చి ప్రమోట్ చేయడం వరకే వాళ్ళది. ప్రతి దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్ లో ఏముంటది అంటే వాళ్ళ దాంట్లో కూడా ఈ ప్రోడక్ట్ తో కానీ దీంట్లో అయ్యే ఎఫెక్ట్ వల్ల మాకు సంబంధం లేదు, మేము జస్ట్ దీన్ని ప్రమోట్ చేస్తున్నాం, అడ్వర్టైజ్మెంట్ చేయడం వరకే మా డ్యూటీ అన్న ఉంటది వాళ్ళది. కాబట్టి ఇక్కడ మనం ఏం గుర్తించాలంటే హీరోలు హీరోయిన్లు వచ్చినంత మాత్రాన అది కరెక్ట్ అనుకోవడం భ్రమ. దీంట్లో నుంచి ఫస్ట్ బయటపడాలి ప్రతి ఒక్కరు. సెకండ్ ఏంటంటే బై బ్యాక్ పాలసీ. బై బ్యాక్ పాలసీ ఈ పదం మీకే కాదు, స్టార్టింగ్ లో నాకు అర్థం కాలే. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఒక ల్యాండ్ కొంటారు, లేదా ఒక ల్యాండ్ కొన్న తర్వాత దాంట్లో డెవలప్మెంట్ చేస్తారు, మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి అంత చేసిన తర్వాత వాళ్ళ ప్రాఫిట్స్, వాళ్ళ మెయింటెనెన్స్ అన్ని కలిపి ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తారు. అది ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు సేల్ చేస్తారు. కొందరు ఏం కమిట్మెంట్ ఇస్తారంటే 24 months తర్వాత నేనే బైబ్యాక్ తీసుకుంటా, లేదా 60 months తర్వాత కొన్ని ఏరియా ఒక 3 years 5 years నేనే కొంటా, డబల్ రేట్ ఇచ్చుకుంటా, ఎక్కువ ఇచ్చుకుంటా అంటారు. నాకు ఇప్పటిదాకా అర్థం కాదంటే ఎంతమంది అట్లా కొన్నారు, ఎవరైతే చెప్తున్నారో ఎంతమంది అట్లా కొన్నారు బైబ్యాక్ పాలసీ. బైబ్యాక్ పాలసీల వల్ల చాలా కంపెనీలు మూతపడ్డాయి. కరెక్ట్. ఎందుకంటే బైబ్యాక్ పాలసీ ఇచ్చినప్పుడు ఏదన్నా గవర్నమెంట్ చేంజెస్ వచ్చినప్పుడు, ఇంకేదన్నా ఇప్పుడు కోవిడ్ లాంటిది వచ్చింది, మొత్తం నేచర్ మొత్తం ఎఫెక్ట్ చేసింది అనుకుందాం మనం. మార్కెట్ ఒక 3-4 సంవత్సరాలు డల్ అయిపోతుంది, స్లో అయిపోతుంది, లేవదు. అంటే రిజిస్ట్రేషన్లు కానీ తక్కువ ఉంటాయి, రేట్లు కూడా పెద్దగా అప్రిషియేషన్ రావు. అలాంటప్పుడు మీరు ఎట్లా గ్యారంటీ ఇవ్వగలుగుతారు ఆ రేట్కి నేను కొంటా అని చెప్పి, డబల్ రేట్ అని చెప్పి. సో దానివల్ల ఏమవుతుంది అంటే అది కంపెనీలకి రివర్స్ అవుతుంది. సో బైబ్యాక్ పాలసీలని 99% నమ్మొద్దు. ఏ యాంగిల్ అమ్ముతారు అంటే ఇక్కడ కూడా ఇంకోటి చెప్తా. ఇప్పుడు ఇవన్నీ డెవలప్మెంట్ చేసి అమ్మాలంటే ఒక రేట్ వచ్చింది అనుకోండి, అది ఆల్రెడీ కొంచెం వాళ్ళు పెట్టిన ప్రైస్ కంటే ఎక్కువ పెట్టి అమ్ముతారు ఎవరైనా సరే, తక్కువలో ఎవరు అమ్ముకోరు. కాబట్టి టు బి ప్రాక్టికల్ మాట్లాడుతున్నాను నేను, కొందరికి నచ్చకపోవచ్చు, ఇది వాస్తవం. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టి అమ్ముతారు, ఎక్కువ పెట్టి అమ్మాలే, అదే ధర్మం, అదే రూల్ అది. ఎందుకంటే గా మాత్రం రిస్క్ చేసి ఆ మాత్రం పెట్టుబడి పెట్టి గా మాత్రం 2 రూపాయలు లాభం లేని ఇదేమో సంఘసేవనా సత్రమా కాదు కదా. కాబట్టి లాభం కోసమే పనిచేస్తారు ఎవరైనా సరే. లాస్ లో ఏ ఒక్క కంపెనీ అమ్ముకోదు. నాకు ఏ కంపెనీతో సంబంధం లేదు, ఏ కంపెనీతో మనకి ఏం లేదు. కాకపోతే మార్కెట్లో ఒక కస్టమర్గా మార్కెట్లో ఇన్ని రోజుల నుంచి నేను కూడా ఉన్నాను కాబట్టి నా క్లయింట్స్కి జరిగిన ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నా. కాబట్టి బైబ్యాక్ పాలసీల మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇస్తా అన్నా కూడా ఏ పారామీటర్లు ఇస్తారో చెక్ చేసుకోవాలి. చెట్లు వేసిస్తామని కొందరు అంటారు, వాళ్ళ ఫ్రూట్స్ వేసిస్తామని కొందరు అంటారు, మళ్ళనేమో ఎన్ని సంవత్సరాలకి ఇంత డబల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అంటున్నావు. ఏ పారామీటర్ని బేస్ చేసుకొని ఇది అంతే అవుతుందని చెప్తున్నారు మీరు. ఇంకా కొందరు ఉంటారు, వాళ్ళు ఎట్లా పాలసీలు ఇస్తారంటే దాంట్లో మీరు ఇప్పుడు ఒక రేట్ కొంటున్నారు కదా, 10 years తర్వాత ఒక రేట్ చెప్తారు. అది కొంచెం టెంప్టింగ్ అనిపిస్తుంది, మళ్ళీ అది కొంచెం రీజనబుల్గా చెప్పే వాళ్ళు కొందరు ఉన్నారు. అట్లా కూడా నేను కొందరు చూసిన. అంటే వాళ్ళు ఏదో ఊహాగానాల మీద కాకుండా యావరేజ్ గా సంవత్సరానికి ఒక పర్సంటేజ్ చెప్తారు వాళ్ళు. ఈ పర్సంటేజ్ లెక్క ఎన్ని సంవత్సరాలకు ఇంత అమౌంట్ పెట్టి మేము కొంటామంటారు. అవి కొంచెం రీజనబుల్ అనిపిస్తాయి. కానీ కొందరు ఏంటంటే మరీ టూ మచ్ చెప్తారు, 2 years కి డబల్ ఇచ్చుకుంటా, 5 years కి డబల్ ఇచ్చుకుంటా అంటారు. ఏ లెక్కనిచ్చుకుంటారు అన్నది అర్థం కాలేదు ఇప్పటి వరకు. ఎంతమంది అలా చెప్పడం వల్లనే తీసుకునే వాళ్ళు కూడా కొంచెం టెంప్ట్ అవుతారు. అంటే గ్రీడ్ ఫ్యాక్టర్ వల్ల ఏంటంటే తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ తర్వాత కంపెనీకి కూడా ఇవ్వడానికి సాధ్యం కాదు అంత డబ్బు. ఒకవేళ 2 years నిజంగానే డబుల్ అవుతుందంటే ఆయన ఎందుకు అమ్ముతాడు, ఆయననే పెట్టుకుంటాడు కదా. ఇంకొక విషయం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, 2 years 5 years అది ఖచ్చితంగా ఈ రేట్ అవుతుందన్నప్పుడు ఆయన ఇంకెక్కువ పెట్టి అమ్ముతాడు దాన్ని. కరెక్టే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఊహాగానాల మీద ఏదో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారనో తొందరపడి కొనొద్దు. బైబ్యాక్ పాలసీలలో ఏ కంపెనీ కూడా అట్లా రిటర్న్ కొంటా అంటే మాత్రం మోసాలు చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నేను చూసిన చాలా కంపెనీస్లో కొన్నిసార్లు ఏంటంటే మనం
ఎక్కువ రేటు పెట్టైనా సరే మంచిగా ఉన్నది కొనుక్కోవాలి. ఇంకోటి ఏంటంటే రేపు రీసేల్ ఈజీ అయ్యేటట్టు ఉండాలి. అంతేగాని బైబ్యాక్ అంటే కంపెనీ మీ దగ్గర నుంచి ఎందుకు ఉంటది? అదే కంపెనీ అదే ప్లాట్లు వేసి అదే మళ్ళీ కొని అమ్ముడు ఆడనే రొటేషన్ చేస్తే నువ్వు డెవలపర్ గానే కావు. ఎప్పుడు నువ్వు ఎక్స్పాన్షన్ మైండ్ లేనప్పుడు నువ్వు ఎట్లా బిజినెస్ మ్యాన్ అవుతావు? కానే కావు కదా. బిజినెస్ మ్యాన్ అన్నప్పుడు ఆల్వేస్ ఎక్స్పాండ్ చేయాలి. నాకు ఒక పెద్ద రియల్ ఎస్టేట్ రంగంలో ఒక చాలా పెద్ద వ్యక్తి చెప్పిండు, బిజినెస్ మ్యాన్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక దగ్గర స్ట్రక్ అయిపోద్దు, ఎక్స్పాండ్ చేస్తూ పోవాలి. ఎంతసేపు అదే సర్కిల్ తిరుగుతాను అన్నాడు. ఎక్స్పాండ్ చేయాలి. సో గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండొద్దు అన్నాడు. కాబట్టి మనం కూడా ఏంటంటే అట్లా బైబ్యాక్ పాలసీల మీద డిపెండ్ అవ్వద్దు. సెకండ్ ఏంటంటే ప్రీ లాంచ్. ఆ ప్రీ లాంచ్ అన్నది కూడా ఇంతకుముందు గతం కూడా మాట్లాడినాం, ఇప్పుడు కూడా మాట్లాడినాం. దీని మీద గవర్నమెంట్ కూడా కొంచెం స్ట్రిక్ట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మార్కెట్ లో వస్తారు ప్రీ లాంచ్ అని ఆఫర్లు పెడతారు, అప్రూవల్ లేకుండా ఏ దాంట్లో కొనొద్దు. ఇది నేను చెప్పట్లేదు, గవర్నమెంట్ కూడా చెప్తుంది. రెరా అప్రూవల్ ఉందా లేదా, లేదా డిటిసిపి అప్రూవ్డ్ ఉందా లేదా, హెచ్ఎండి అప్రూవ్డ్ ఉందా లేదా, జిహెచ్ఎంసి అప్రూవ్డ్ ఉందా లేదా, ఈ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయా లేదా, వాళ్ళ వర్క్ ప్రోగ్రెస్ ఎలా నడుస్తుంది, గతంలో ఎన్ని డెవలప్మెంట్స్ వీళ్ళు చేశారు, వీళ్ళ దగ్గర ఉన్న కస్టమర్స్ ఏ విధంగా ఉన్నారు, ఇది చెక్ చేసుకోవాలి. చెక్ చేయకుండా మనం తొందరపడి ప్రీ లాంచ్ లో ఆఫర్లు వస్తుంది తక్కువలో వస్తుందని ఉరుకులాడినాం అనుకోండి, ఇబ్బందులలో మనం పడతాం. అదే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. ఎందుకంటే కొనకూడదు అని అందరు చెప్తున్నారు, వాళ్ళకి తెలియదని కాదు, తెలుసు అన్ని. కానీ ఏంటంటే తక్కువ రేటుకి వస్తుంది కదా, రేపటి రోజున అప్రూవల్స్ అన్ని వచ్చిన తర్వాత రేటు పెరిగిపోతుంది, వస్తుందేమో అప్రూవల్ అని ఆశతో కొంటారు తప్ప తెలియక కొనరనమాట. తెలిసే కొంటారు. కాకపోతే మళ్ళీ తర్వాత వాళ్ళు అక్కడ ఒకవేళ బిల్డింగ్ కట్టలేదు అంటే అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. సో మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే, మీరు అన్నప్పుడు స్టార్టింగ్ ప్రైస్ లో అలా మీకు టెంప్టింగ్ అవుతుంది, ఇక్కడ కొంచెం మంచిగా గ్రోత్ అవుతుంది, నమ్మొచ్చు, రెప్యూటెడ్ బిల్డర్ ఉన్నారు అన్నప్పుడు ఏం చేయాలంటే, మనం కూడా లోన్ త్రూ వెళ్ళడం కానీ, లేదా మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెం అమౌంట్ పే చేయాలి. మొత్తం లంసంలో పే చేయొద్దు. అప్పుడు లంసంలో పే చేస్తే ఇరుక్కున్నట్టు అవుతుంది కదా. కొంచెం కొంచెం అమౌంట్ పే చేయాలి. ఒక డ్యూరేషన్ తర్వాత వాళ్ళ వర్క్ ప్రోగ్రెస్ ఉంది, ఆల్రెడీ వాళ్ళ ప్రాజెక్ట్స్ బాగున్నాయి, ఇప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2 ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు ఫేజ్ 3 ఫేజ్ 4 అవుతుంది అన్నప్పుడు కొన్నిసార్లు మనం నమ్మొచ్చు. కానీ జాగ్రత్త ఉండాలి ఇక్కడ కూడా. ఎందుకంటే ఎప్పుడు ఎట్లా సిచ్యువేషన్ ఉంటుందో, ఎవరు డబ్బు చూసిన తర్వాత ఎట్లా మారిపోతారో మనకు తెలియదు. కాబట్టి కొంచెం మనం అలర్ట్ ఉండి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని, రియల్ ఎస్టేట్ లో అనుభవం ఉన్న వాళ్ళు ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ సలహాలు సూచనలు ఉంటే వాళ్ళు గైడ్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్స్, ఆ ఏరియా గురించి, ఆ డెవలపర్ గురించి, అక్కడ ఉన్న మార్కెట్ కండిషన్ గురించి వాళ్ళకు ఒక అవేర్నెస్ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని వెళ్ళాలి ఎప్పుడైనా సరే. ఆ సపోర్ట్ తీసుకోగలిగితే బాగుంటుంది. సో బై బ్యాక్ పాలసీలు కానీ, తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి మినిమం డబల్ ట్రిపుల్ అమౌంట్ ఇచ్చేస్తామని చెప్పడం కానీ, ఇట్లాంటి వాటితో దూరం ఉండాలి. ఇంకోటి చెట్ల మీద మొక్కల మీద ఎక్కువ ఇంత రేట్ ఇస్తాము అంత రేట్ ఇస్తామంటారు కదా, అక్కడ కొంచెం జాగ్రత్త ఉండాలి. కొంచెం జాగ్రత్త ఉండాలి. మరి పైసలు వస్తున్నాయంటే ర్యాండమ్ గా నమ్ముతారు. మేము రాత్రి పగలు రగడాయించి మేము కింద మీద పడి కొట్టించుకొని అక్కడిక్కడ తిరిగి మేము మా నానా కష్టాలు పడుతుంటే, మా బిజినెస్ అవ్వడానికే, మేము ప్రోగ్రెస్ అవ్వడానికే నిజాయితీగా ఉంటేనే మాకు ఇంత టైం పడుతుంది. వాళ్ళు వచ్చే హోర్డింగ్ లీడింగ్ ఇవ్వనగా 800 కోట్లు 1000 కోట్లు 10,000 కోట్లు పెడుతూనే ఉంటారు. సో జనాలకి ఈ వీక్నెస్ ఉందని కొందరికి తెలుసు. అవును. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అట్లాంటివి పెడతారు. అండ్ అట్లాంటివి ఏంటంటే రాతోరాత్ వస్తాయి, రాతోరాత్ పోతాయి. కొన్ని ఇనిషియల్ ఇస్తుంది, తర్వాత మొత్తం వేసుకొని పోతుంది. కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి, మనం అలర్ట్ ఉండాలి. ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాలు మీ కష్టార్జితం ఉంటుంది, మా పాప కోసమో, మా బాబు కోసమో, వాళ్ళ ఫ్యూచర్ కోసమో, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజ్ కోసమో అని చెప్పి రూపాయి కష్టపెట్టి సంపాదించినంత తీసుకొచ్చి ప్రాపర్టీలో పెడతారు. కానీ ఏమవుతుంది, ఇట్లాంటి ఆఫర్లు, ఇట్లాంటి టెంప్టింగ్ చూసి మనం పోతే మోసపోతాం. తర్వాత ఎంతమంది యాడ్ చేసిన వాళ్ళ హీరోయిన్లను చూడలే, యాంకర్లను చూడలే, మనం వస్తారు మా కాంట్రాక్ట్ అయిపోయింది అంటారు. తీసుకున్న పైసలు వీళ్ళు మంచిగానే ఉన్నారు, డెవలపర్లు వాళ్ళు పోయిన వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఇక్కడ లోపల పడ్డది ఎవడు? కస్టమర్స్. అల్టిమేట్ గా కస్టమర్ బెటర్. కాబట్టి నేను ఏం చెప్తా అంటే అత్యాశకు పోవద్దు. పాయింట్ నెంబర్ 2, తక్కువకు వస్తుందని కొనొద్దు. తక్కువకి ఎందుకు వస్తుంది? కోటిలో కొట్టేనేమో ఒక షర్ట్ 200-300 కూడా దొరుకుతుంది. అదే ఒక షోరూమ్ లో పోతే 2000 కూడా ఉంటుంది. అరే 2000 ఆడేందుకు ఉంది, 200కి వస్తుందంటే అది 2000 లాగా ఉంటుంది, ఇది 200 లాగా ఉంటుంది. కాబట్టి మనం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, ఏది క్వాలిటీ ఉంది, ఏది వర్త్ ఉంది, అది మనం చూసి కొనాలి. ఇంకోటి ఏంటంటే కొనేటప్పుడు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, కొనేటప్పుడు కొనడం ఇంపార్టెంట్ కాదు, రేపటి రోజు అది రీసేల్ అయ్యేటప్పుడు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్ని రకాల ఇబ్బందులు వస్తాయి, అది గుర్తుపెట్టుకొని కొనాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎండ్ని మైండ్లో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి ప్రాపర్టీలో. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. ఎండ్ అంటే రీసేల్ని దృష్టిలో పెట్టుకొని, లేదా మనం కన్స్ట్రక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు కానీ దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతే తప్ప ఇప్పుడు తక్కువలో వస్తుంది కదంటే ఇప్పుడు మీ బడ్జెట్లో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మీరు ఆలోచన చేయకండి. 10 ఏళ్ల తర్వాత పరిస్థితి ఎట్లుంటుంది అన్నది ఆలోచించి ఈ రోజు నిర్ణయం తీసుకొని ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి.
నేను ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఎవరి మీద మనకు కోపం లేదు. ఎన్నో వేల మంది కస్టమర్లను చూసిన, నా దగ్గర మోర్ దెన్ 7,000 కాంటాక్ట్స్ ఉన్నాయి ఇలా. సో వాళ్ళలో కొన్ని వందల మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు చెప్పారు కాబట్టి, వాళ్ళవి చూసిన కాబట్టి, నేను మార్కెట్లో పర్సనల్గా కొన్ని ఫేస్ చేసిన కాబట్టి ఆ ఇబ్బందులు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఈవెన్ దో నేను కూడా రియల్ ఎస్టేట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, నేను తెలియక నేను పైసలు పెట్టి నేను లాస్ అయినవి కూడా ఉన్నాయి. అట్లా దగ్గర 1-2 కాదు 3 ఇట్లా ఇరుక్కున్నా. నేను కూడా నేను పైసలు పెట్టినాయి పర్సనల్ గా, మంచి బిట్లు కొన్నాయి కూడా, నేను లాస్ అయినవి కూడా ఉన్నాయి. 1-2 దాంట్లో ప్రాఫిట్ వచ్చింది కానీ 1-2 పోయినాయి నాయి కూడా. కాబట్టి ఎప్పుడైనా సరే కానీ జాగ్రత్తలు వహించి, అప్రూవల్స్ ఉన్నాయి, రైట్ లొకేషన్ లో రైట్ ప్రాపర్టీస్, రైట్ డెవలపర్ దగ్గర కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, ఖర్చు పెట్టి ప్రాపర్టీలు కొనండి. లైఫ్ లో చాలా తక్కువ సార్లు కొంటాం మనం, మళ్ళీ కొనం కాబట్టి జాగ్రత్త వహించి కొంటేనే సేఫ్ ఉంటుంది. లేకపోతే ఏంటంటే కంపెనీని తిడతారు, రియల్ ఎస్టేట్ని తిడతారు, ఏజెంట్లు అందరూ దొంగలే అని చెప్పి తిడతారు. అట్లా తిట్టుకోవడం వల్ల ఏమొస్తుంది అంటే, మనం తెలిసిదేలోక చేసిన మిస్టేక్ వల్ల ఇండస్ట్రీని తిట్టడం, అందరినీ తిట్టడం మాత్రం కరెక్ట్ కాదని నా పర్సనల్ ఒపీనియన్. సో ఏం చెప్పినా ఇందులో ఎవరిని హర్ట్ చేయాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, నాకైన ఎక్స్పీరియన్స్తో నాకు తెలిసిన విషయాలు మాత్రమే చెప్తున్నా. దీంట్లో ఏమైనా తప్పులు మాట్లాడితే మాత్రం మీరు క్షమించాలని నేను కోరుకుంటున్నాను అంతే. చాలా మంచి విషయం తెలియజేశారండి. సో చూసిన వాళ్ళకి కూడా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు ఉంటుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.